మానవ శరీరంలో కిడ్నీలది ముఖ్య పాత్ర. రక్తంలోని వివిధ హానికారక పదార్థాలను నిరంతరాయంగా ఫిల్టర్ చేయడమే కిడ్నీల విధి. తద్వారా శరీరానికి సమతుల్యతని కలుగచేస్తాయి కిడ్నీలు. అప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యల కారణంగా లేదా శరీరంలో నీటి శాతాలు అత్యంత తక్కువ స్థాయిలకు పడిపోవడం వల్ల కిడ్నీలు పనిచేయడం ఆగిపోవచ్చు. ఇలాంటప్పుడు శరీరంలో ప్రమాదకర మోతాదుల్లో లవణాలు, ద్రవాలు, వ్యర్థాలు ఎక్కడికక్కడ నిలిచిపోతాయి. ఈ కండిషన్నే అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు. దీన్నే రీనల్ ఫెయిల్యూర్ అని కూడా వ్యవహరిస్తారు. కొద్ది గంటల్లో లేదా కొన్ని రోజుల్లో ఈ పరిస్థితి రావచ్చు. కిడ్నీలు సైలెంట్గా పనిచేసే గుణాన్ని కలిగి ఉండడం వల్ల సమస్య ఉన్నా కూడా లక్షణాలు పెద్దగా బయటపడకపోవచ్చు. అందువల్లనే కిడ్నీల పనితీరు, వాటికి రాగల ఆరోగ్య సమస్యల గురించి కొంత అవగాహన తప్పనిసరి. మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసే కర్మాగారాల్లాంటి అవయవాలే మూత్రపిండాలు. రక్తం నుంచి అదనపు లవణాలను, నీటిని, ఇతర వ్యర్థాలను తొలగించడం కిడ్నీల ముఖ్య విధి. ఎప్పుడైతే కొన్ని కారణాల వల్ల ఈ పనితనం హఠాత్తుగా నిలిచిపోతుందో అప్పుడు ఎదురయ్యే కండిషన్నే అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అని అంటారు. ఇలాంటప్పుడు రక్తంలోని వ్యర్థాలు ఎక్కడికక్కడ ఉండిపోవడంతో పరిస్థితి మరింత ప్రమాదకరం కావచ్చు. కొన్ని గంటల్లో, రోజుల్లో లేదా వారాల్లో అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ సంభవించవచ్చు. ఈనాటి ఆరోగ్యమస్తు కార్యక్రమంలో కిడ్నీలు పనిచేయకపోవటం వెనుక కారణాలను, ఫలితంగా కనిపించే లక్షణాలను గురించి, అలాగే తక్షణ వైద్య సహాయ ఆవశ్యకత గురించి వివరంగా తెలుసుకుందాం. అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అనే కండిషన్ గురించి మరింత తెలుసుకునే ముందు అసలు కిడ్నీల పనితీరు గురించి క్లుప్తంగా తెలుసుకోవడం అవసరం. జతగా ఉండే కిడ్నీల ముఖ్య విధి రక్తాన్ని శుద్ధి చేయడం. ప్రతి కిడ్నీలో కోట్ల కొద్ది నెఫ్రాన్లుంటాయి. ఇవి రక్తశుద్ధి ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తాయి. శరీరానికి కావలసిన ఫ్లూయిడ్స్ ని బ్యాలెన్స్ చేస్తూ రక్తంలోని చెడు పదార్థాలను, అదనపు లవణాలను తొలగిస్తాయి కిడ్నీలు. ఈ వ్యర్థాలన్నీ ఫిల్టర్ అయిన తరువాత మూత్రం రూపంలో విసర్జించబడతాయి. అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అనే సమస్య వస్తే కిడ్నీలు పనిచేసేందుకు మొరాయిస్తాయి. దీంతో ప్రమాదకర స్థాయిలో శరీరంలో వ్యర్థాల నిల్వలు, ద్రవాలు చేరిపోవడం జరుగుతుంది. ఈ కండిషన్ అసలు ఎందువల్ల వస్తుందో నెఫ్రాలజిస్ట్ మాటల్లో విందాం. అక్యూట్ కిడ్నీ ఇంజరీ అనే పదాన్ని మనం తరచూ హాస్పిటల్ అడ్మిట్ అయిన పేషెంట్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ముఖ్యంగా అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటే అక్యూట్ అనగా చాలా ఉన్నపళంగా ఒకేసారి పెద్ద మొత్తంలో కిడ్నీ పాడైపోయిందని మనం అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటాం. ఇది కొన్ని రోజుల్లో, వారాల్లో జరిగే కిడ్నీ ఇంజరీ. సాధారణంగా మనకి దీనికి కాంటెంపరీగా ఉన్నటువంటి ప్రత్యామ్నాయం మనకి క్రానిక్ కిడ్నీ డిజీజ్. క్రానిక్ కిడ్నీ డిజీజ్లో చాలా వరకు చాలా పెద్ద మొత్తంలో కిడ్నీ జబ్బు జరిగినా అది చాలా సంవత్సరాల తరబడి, నెలల తరబడి చాలా నెమ్మదిగా, నిశ్శబ్దంగా కిడ్నీ పాడైపోతూ ఉంటుంది. దాన్ని క్రానిక్ కిడ్నీ డిజీజ్ అంటుంటారు. ఇది ఇర్రివర్సిబుల్. ఇక్కడ తిరిగి మళ్ళీ కిడ్నీ బాగైపోవడం అంటూ జరగదు. క్రానిక్ కిడ్నీ డిజీజ్ చాలా నెమ్మదిగా, నిశ్శబ్దంగా పాడైపోతూ మళ్ళీ తిరిగి బాగా కాలేని పరిస్థితికి ఏదైతే వెళ్తుందో దాన్ని క్రానిక్ కిడ్నీ డిజీజ్ అంటూ ఉంటారు. సో ఇక్కడ అక్యూట్ కిడ్నీ ఇంజరీ ఏంటంటే కిడ్నీ ఉన్న పలంగా పెద్ద మొత్తంలో పాడైనప్పటికీ కూడా తిరిగి 100% తిరిగి మంచిగా అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటూ ఉంటాం. అనగా ఒక క్లుప్తంగా చెప్పాలంటే అక్యూట్ కిడ్నీ ఇంజరీలో కిడ్నీ ఫెయిల్యూర్ అనేది చాలా తక్కువ కాలంలో, చాలా తక్కువ నిడివిలో, పెద్ద మొత్తంలో చాలా ఉన్నపళంగా ఎక్కువగా పాడైపోయి తిరిగి 100% తిరిగి తేరుకునే పరిస్థితి కలిగి ఉండడాన్ని మనం అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటూ ఉంటాం. అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ సమస్య ఎటువంటి కారణాల వల్ల వస్తుందో చూశారు కదా. మరి ఈ సమస్య ఉన్నవారిలో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయని మీరు అడగవచ్చు. సాధారణంగా మూత్ర విసర్జన బాగా తగ్గిపోవడం. కొందరిలో మూత్ర విసర్జన సామాన్యంగా ఉండొచ్చు. వివిధ శరీర భాగాల్లో నీరు నిల్వ ఉండిపోవడం కారణంగా వివిధ భాగాల్లో వాపు ఉండవచ్చు. ఉదాహరణకి పాదాలు, మడమలు, కాళ్లు. మత్తుగా ఉండడం, నీరసం, మతి భ్రమణం, వికారం, ఫిట్స్ రావడం, కొన్ని అరుదైన కేసుల్లో కోమాలోకి వెళ్లడం, ఛాతీలో నొప్పి, ఒత్తిడిగా ఉండడం. ఈ లక్షణాలలో ఏ కొన్ని లేదా అన్నీ ఉన్నా కూడా తక్షణ వైద్య సహాయం తీసుకోవాలి. మీకు తెలుసా, ప్రతి అరగంటకు ఒకసారి కిడ్నీలు రక్తాన్ని శుద్ధి చేస్తాయని? సాధారణంగా చివరిదాకా వస్తే తప్ప కిడ్నీల డ్యామేజ్ బయటపడకపోవచ్చు. ఒకవేళ ఒక కిడ్నీ పూర్తిగా డ్యామేజ్ అయినా కూడా బయటకు ఎలాంటి సంకేతాలు తెలియకపోవచ్చు. ఇటువంటప్పుడు ఉన్న మరొక కిడ్నీ రక్తాన్ని శుద్ధి చేసే భారాన్ని అంతా తన మీద వేసుకుని నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటుంది. అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ వెనుక ఉండే పలు కారణాల్లో తీవ్రమైన అతిసారం ముఖ్యమైనది. అంతేకాదు, మూత్రాశయ మార్గాలలో అడ్డంకులు, ప్రమాదాలు, తీవ్ర అస్వస్థత, లో బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ కూడా కారణాలు కావచ్చు. ఇక అప్పటికే కిడ్నీ డిసీజ్ ఉన్నా, డయాబెటీస్, రక్తపోటు నియంత్రణలో లేకున్నా,
ఊబకాయం ఇవన్నీ కూడా అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ వెనుక రిస్క్ ఫ్యాక్టర్స్ కావచ్చు. మరి అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యని ఎలా గుర్తించడం, ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. నేడు ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ ఆరోగ్య సమస్యలు అధికంగా ఉంటున్నాయి. కిడ్నీల ఆరోగ్యం దెబ్బతీసే కారణాలు ఎన్నో. వివిధ దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు మొదలు ఇష్టానుసారంగా వాడే పెయిన్ కిల్లర్స్ దాకా, సరైన జీవనశైలి అనుసరించకపోవడం మొదలు అతిసార వ్యాధి దాకా కిడ్నీల ఆరోగ్యం దెబ్బతీసే అంశాలు ఎన్నో. అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ ముఖ్యంగా 3 విభాగాల్లో జరగొచ్చు. కిడ్నీలకు రక్త సరఫరా సరిగ్గా అందని పరిస్థితులు, కిడ్నీలు ప్రత్యక్షంగా డ్యామేజ్ కావడం, కిడ్నీల నుంచి కనెక్ట్ అయి ఉండే ట్యూబ్స్, యూరేటస్లో అడ్డంకులు ఉన్నందువల్ల వ్యర్థాలు బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడం. మొదటి విభాగమైన కిడ్నీలకు రక్త సరఫరా మందగించడం లేదా ఆగిపోవడం ఎటువంటి ఆరోగ్య సమస్యల వల్ల కలుగుతుందో వైద్యుల మాటల్లో విందాం. మనకి తెలిసినట్టుగానే చలి వణుకుతో జ్వరం రావడం కానీ, దగ్గు తెమడ రావడం కానీ, శరీరం అంతా కూడా నిస్త్రాణగా ఉండి మూత్రం కొంచెంగా తగ్గిపోయినట్టుగా అవడము, తర్వాత శరీరం అంతా ఉబ్బిపోయినట్టుగా అవడము, లేదా మూత్రం బాగా కావటం లేదు, నెమ్మదిగా ఒకరోడు మర్నాడు తర్వాత వాళ్ళకి ఆయాసంలాగా అనిపించడము, హాస్పిటల్కి హడావుడిగా తీసుకెళ్తే రక్త పరీక్షల్లో మనకు తెలిసిపోతుంటుంది. కాకపోతే ఇది కేవలం 10-15% మందిలో మాత్రమే ఇలా జరుగుతుంటుంది. అనగా 100లో 85% మందికి ఎటువంటి వ్యాధి లక్షణాలు ఉండవు. కొన్ని సందర్భాల్లో కాకతాళీయంగా చేసుకునే పరిస్థితుల ద్వారానే మనకు తెలుస్తుంటుంది. ముఖ్యంగా ఈ మందుల ద్వారా వచ్చే కిడ్నీ ఇంజురీకి మనకి ఏ విధంగా తెలుసుకో. ఉదాహరణకి ఒక యంగ్ పిల్లవాడు బాగా ఆటలాడిన తర్వాత ఒక నొప్పి కోసం అంటే ఒక చిన్న ఇంజెక్షన్ తీసుకుంటాడు. ఆ ఇంజెక్షన్ తీసుకునే ముందు అతను ఎటువంటి పరీక్షలు చేయించుకోడు. కాకపోతే ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత అతనికి వాంతులు ఏదైనా జరిగిపోతున్నో, లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే చాలా కడుపు బాగా నొస్తుందండి, నేను ఇంజెక్షన్ తీసేసుకున్నాను, అయినా కూడా కడుపు నొప్పి ఎందుకు వచ్చిందో నేను పరీక్షలు చేయించుకోవాలనుకుంటున్నప్పుడు అటువంటి పరీక్షలు చేస్తే ఇంజెక్షన్ తీసుకుని ఒక రోజు అయిపోయింది కాబట్టి ఆ మర్నాడు కిడ్నీ కొంచెం ఇంజురీ జరిగి క్రియాటినిన్ అనే పదార్థం బాగా పెరుగుతుంది. ఇక్కడ కిడ్నీ మళ్ళీ తిరిగి బాగైపోతుంది. కాకపోతే ఏంటంటే కిడ్నీ ఇంజురీ జరిగిందన్న విషయం మనకు తెలియాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇలా ఎంతమంది చేసుకుంటారు? మనలో చాలామంది 100లో 90-95% మంది ఇటువంటి చేసుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి మనకు కూడా ఎప్పుడైనా కిడ్నీ ఇంజురీ జరిగి ఉంటే మనం తెలుసుకునే అవకాశం ఉండదు. కాకపోతే తిరిగి మళ్ళీ కిడ్నీ ఇంజురీ వచ్చే వారికి మాత్రం కిడ్నీ పర్మనెంట్గా ఏదో ఒక రోజు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అనవసరంగా వృధాగా ఎటువంటి పెయిన్ కిల్లర్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ వాడకూడదు. ఇక డైరెక్ట్ గా కిడ్నీలను డ్యామేజ్ చేసే ఆరోగ్య సమస్యలు, పరిస్థితులు ఏవి అని చూస్తే కిడ్నీలలో కిడ్నీలకు కనెక్ట్ అయ్యే రక్తనాళాలలో అడ్డంకులు, చెడు కొలెస్ట్రాల్ కారణంగా కిడ్నీలలో రక్త సరఫరా సరిగ్గా జరగకపోవడం, గ్లోమరోనెఫ్రైటిస్ అనే సమస్య ఉన్నవారిలో, కీమోథెరపీ డ్రగ్స్, యాంటీబయాటిక్స్ వాడుతున్న వారిలో, ఆస్టియోపోరోసిస్ ఇలా పలు కారణాల వల్ల అక్యూట్ కిడ్నీ డిసీజ్ రావచ్చు. ఇక యూరేటస్ లో బ్లాక్స్ ఉంటే కూడా అక్యూట్ కిడ్నీ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. ఇందుకు కారణాలు బ్లాడర్ క్యాన్సర్, మూత్రాశయ మార్గాల్లో బ్లడ్ క్లాట్స్, సర్వైకల్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, ప్రోస్టేట్ ఎన్లార్జ్ కావడం, మూత్రపిండాల్లో రాళ్లు. అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే అవకాశాలు ఎవరిలో అధికంగా ఉంటాయని చూస్తే ఏ వయసు వారికైనా కూడా కిడ్నీ జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. నిజానికి ఏ జబ్బుకైనా కూడా వయసుతో నిమిత్తం ఏమీ ఉండదు. కాకపోతే రకరకాల కారణాలు విభిన్నంగా ఉంటాయి. చిన్నపిల్లలకు వచ్చే కిడ్నీ జబ్బుల్లో మనకు ఎక్కువగా అక్యూట్ కిడ్నీ ఇంజరీలో మనకు వాంతులు, విరోచనాలు లాంటి జబ్బుల నుంచి HUS-TTP లాంటి పెద్ద ప్రధానమైనటువంటి జబ్బుల దాకా ఉంటాయి. అలాగే మధ్య వయసు వారిలో ఎక్కువగా కూడా వాంతుల, విరోచనాల నుంచి, ఇన్ఫెక్షన్స్ నుంచి, న్యూమోనియాల నుంచి, అలాగే పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ వాడడం ద్వారా వచ్చే జబ్బులు, మలేరియా, టైఫాయిడ్ లాంటి ఇన్ఫెక్షన్స్ ద్వారా కూడా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అలాగే కొన్ని సందర్భాల్లో ఆపరేషన్స్ బాగా చేసిన తర్వాత, ఆపరేషన్స్ తర్వాత కిడ్నీ ఒక రకమైన షాక్కి గురైపోయే అవకాశంతో అక్యూట్ కిడ్నీ ఇంజరీ వస్తుంది. అలాగే వృద్ధుల్లో ఎక్కువగా న్యూమోనియాలు, యూరిన్లో ఇన్ఫెక్షన్స్, సెప్టిసీమియాలు, సెప్టిక్ షాకులు, అలాగే ఆపరేషన్ ముఖ్యంగా గుండెకి సంబంధించిన జబ్బులు కానీ, బిలియరీ ట్రాక్ట్, హెపటోబిలియరీ ట్రాక్ట్ సంబంధించిన ఆపరేషన్ల ద్వారా కానీ వాళ్ళకి కిడ్నీ ఇంజరీ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటంటే ఏ వయసు వారికైనా కిడ్నీ జబ్బు, అక్యూట్ కిడ్నీ ఇంజరీ జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది పుట్టిన శిశువు దగ్గర నుంచి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి శతాధిక వృద్ధుడి దాకా ఒకే విధంగా ఉంటుంది. కారణాలు అనేకానేకంగా ఉంటాయి, విభిన్నంగా ఉంటాయి. ట్రీట్మెంట్, చికిత్సా విధానాలన్నీ కూడా విభిన్నమైనటువంటి కారణాల ఆధారంగా ఉంటాయి తప్ప చికిత్సా విధానాలు సాధారణంగానే ఉంటాయి. అందరికీ ఒకే విధంగా చేయబడుతుంది. ఇక అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ సమస్య లక్షణాలను గనుక అశ్రద్ధ చేస్తే మరిన్ని కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలున్నాయి. అవి శరీరంలో ఫ్లూయిడ్స్ భారీగా నిలిచిపోవడం, ఛాతిలో నొప్పి, కండరాల బలహీనత, పర్మనెంట్ కిడ్నీ డ్యామేజ్, ప్రాణాంతకం. అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ పరిస్థితి లక్షణాలతో వచ్చిన వ్యక్తులకు కొన్ని వైద్య పరీక్షలు చేసి సమస్యను నిర్ధారిస్తారు వైద్యులు. అవి మూత్రం ఎంత వస్తోంది అని మెజర్ చేసే యూరిన్ అవుట్పుట్ టెస్ట్, యూరిన్ ఎనాలిసిస్, రక్త పరీక్షలు, ఇమేజింగ్ టెస్ట్, కిడ్నీల నుంచి కొంత టిష్యూ తీసి శాంపిల్ని పరీక్ష చేయడం.
అక్యూట్ కిడ్నీ ఇంజరీ అప్పుడు శరీరం అంతా కూడా ఒక రకమైన పెద్ద మార్పుకి గురవుతుంది. మీ అందరికీ తెలుసు, కిడ్నీ కేవలం ఫిల్టర్ మాత్రమే కాదు, రకరకాల మంచి పనులు చేస్తూ ఉంటుంది. ఇందులో ప్రధానంగా మనకు కావాల్సిన మంచి పదార్థాలను పెట్టి చెడు పదార్థాలను, విష పదార్థాలను, మలిన పదార్థాలని మూత్ర రూపంలో బయటికి పంపించేస్తూ ఉంటుంది. అనగా వాటర్ని ఫిల్టర్ చేస్తుంది, వాటర్తో పాటుగా దాంట్లో ఉన్నటువంటి మలినాలను కూడా ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. మన శరీరంలో కావాల్సిన మంచి పదార్థాలు మాత్రం తిరిగి మనకు ఉంచేలా చేస్తుంది. ఒకే రకంగా ఉన్న పళంగా కిడ్నీ ఒక రకమైన షాక్ గురైపోయి కిడ్నీ పనిచేయడం ఆగిపోతే ఈ మార్పులన్నీ కూడా చాలా పెద్ద మొత్తంలో జరుగుతాయి. అనగా ఫిల్టర్ చేయడం అనేది ఆగిపోతుంది. కాబట్టి శరీరం మొత్తం కూడా ఉప్పు, దాని తద్వారా ఉన్నటువంటి నీరు తద్వారా ఉన్నటువంటి ఉప్పు మొత్తం కూడా పేరుకుపోయి ఒళ్ళంతా కూడా వాచిపోయినట్టుగా అవుతుంది. అలాగే మలిన పదార్థాలు, విష పదార్థాలు పేరుకుపోతాయి. కాబట్టి వాటి ప్రభావం గుండె మీద, ఎముకల మీద, కండరాల మీద, నరాల మీద, మెదడు మీద వ్యాపించి రకరకాల మార్పులకు శరీరం లోనవుతూ ఉంటుంది. అలాగే కాల్షియం, ఫాస్ఫరస్లో వచ్చే మార్పులన్నిటి కూడా కిడ్నీ ఆధారితంగా జరుగుతుంటాయి. కాబట్టి కాల్షియం బాగా తగ్గడమో, బాగా పెరగడమో, ఫాస్ఫేట్ లాంటి పదార్థాలు చాలా తగ్గడమో, పెరగడమో జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా అత్యంత ప్రధానమైనటువంటి పొటాషియం అనబడే ఒక ప్రధానమైనటువంటి లవణం, సోడియం తర్వాత మనకు ప్రధానమైనటువంటి లవణం పొటాషియం. ఇటువంటి పొటాషియం రక్తంలో ఒక్కసారిగా పెద్ద మొత్తంలో పెరిగినప్పుడు ఒక్కసారిగా గుండెని ఆగేలా చేస్తుంది. అనగా కార్డియాక్ అరెస్ట్ జరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పొటాషియం అనే పదార్థం అత్యంత ప్రమాదకరమైనటువంటిది. కిడ్నీ ఎవరికైతే బాగా ఉండదో, కిడ్నీ ఒక్కసారిగా ఉన్నపళంగా పాడైనా, నెమ్మదిగా పాడైనా కూడా పొటాషియం అనే పదార్థం శరీరంలో పేరుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పొటాషియం అధికంగా ఉన్నటువంటి పదార్థాలను తీసుకోకపోవడం చాలా వరకు మంచిది. క్రియాటినిన్ అనబడే రక్త పరీక్ష ద్వారా మనం తెలుసుకుంటాం. అయితే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏమిటంటే, క్రియాటినిన్ అనేది అక్యూట్ కిడ్నీ ఇంజరీ అద్భుతమైనటువంటి పరీక్ష కాదు. అయితే మనకు గత 100 సంవత్సరాలకు పైగా, ముఖ్యంగా గత 50 సంవత్సరాల్లో మనం కేవలం క్రియాటినిన్ రక్త పరీక్ష ద్వారా మాత్రమే కిడ్నీ బాగుందా లేదా తెలుసుకుంటున్నాం. క్రియాటినిన్ సాధారణ పరిస్థితుల్లో ఏ విధంగా పెరుగుతుందో అక్యూట్ కిడ్నీ ఇంజరీ ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా విచ్చలవిడిగా పెరిగే అవకాశం ఉంటుంది. నిజానికి దాని పెరుగుదల ఒక పద్ధతిని అనుసరించి ఉండదు. కాబట్టి ఎక్కువ కానీ తక్కువ కానీ కనపడుతూ ఉంటుంది. ఎక్కువ మొత్తంలో పెరిగింది కాబట్టి కిడ్నీ చాలా పెద్ద మొత్తంలో పాడైందనో, కాస్త తక్కువ మాత్రమే పెరిగింది కాబట్టి కిడ్నీ చాలా తక్కువ మొత్తంలో పాడైపోయిందని అనుకోవడం అన్నది ఇక్కడ తప్పు. కాబట్టి క్రియాటినిన్ ఆధారంగా మనము కిడ్నీ ఇంజరీని కొలుస్తున్నాం. కాబట్టి కేవలం ఆ విధంగా కిడ్నీ ఇంజరీ గుర్తుపట్టడంలో కొన్ని సందర్భాల్లో చాలా ఆలస్యం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకి ప్రత్యేకంగా బయోమార్కర్స్ అనబడే కొన్ని ప్రత్యేకమైన పరీక్షలు అవైలబుల్ అవుతున్నాయి. కాకపోతే ఇవి కిడ్నీ జబ్బు వచ్చే అవకాశం ఉంది, కిడ్నీ జబ్బు వస్తే డయాలసిస్ యొక్క అవసరం ఉందని చెప్పగలుగుతున్నాయి తప్ప కిడ్నీ జబ్బును చాలా ముందస్తుగా గుర్తించడం ద్వారా గొప్ప మార్పు ఉందనే విషయాన్ని మనకి ఇప్పటిదాకా ఈ బయోమార్కర్స్ అనబడే ఈ పరీక్షలు మనకు చెప్పలేకపోతున్నాయి. ఈ పరీక్షల ఫలితాలు ఒకవేళ అక్యూట్ కిడ్నీ డిసీజ్ ని నిర్ధారణ చేస్తే అందుకు తగ్గ చికిత్స వెంటనే ప్రారంభిస్తారు వైద్యులు. ఇందులో భాగంగా హాస్పిటల్లో అడ్మిట్ కావలసి ఉంటుంది. సాధారణంగా అప్పటికే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఏదైనా ఆరోగ్య సమస్యకి చికిత్స పొందుతున్న వారిలో అక్యూట్ కిడ్నీ డిసీజ్ చూస్తుంటాం. ఉదాహరణకి డీహైడ్రేషన్ రోగులు, ఇక అక్యూట్ కిడ్నీ డిసీజ్ చికిత్సలో భాగంగా ఏ కారణం వల్లనైతే కిడ్నీ డ్యామేజ్ జరిగిందో ఆ సమస్యకి ట్రీట్మెంట్ ఉంటుంది. ఆరోగ్య సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త పడటం మంచిది. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఆరోగ్యమైన జీవనశైలిని అలబరుచుకోవటమే. అంతేకాదు పలు ఇతర ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా రక్తపోటు, డయాబెటీస్లను అదుపులో ఉండేలా జాగ్రత్త పడటం. ఇక అప్పటికే కిడ్నీల అనారోగ్యం ఎదుర్కొన్న వారు తమ ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి జాగ్రత్తలతో కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ సమస్య నుంచి చికిత్సానంతరం కోలుకునేవారు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. రికవరీలో భాగంగా వైద్యుల సూచన మేరకు డైట్లో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల కిడ్నీల మీద భారం ఎక్కువగా పడకుండా ఉంటుంది. డైటీషియన్ సహాయంతో డైట్లో మార్పులు చేసుకోవడం మంచి ఫలితాలనిస్తుంది. పొటాషియం తక్కువగా ఉండే ఆహారాలను ఎంచుకోవాలి. యాపిల్, క్యాబేజీ, ఆకుపచ్చని బీన్స్, గ్రేప్స్, స్ట్రాబెర్రీస్, ఇక అరటిపండు, పొటాటో, ఆరెంజ్, టొమాటో, పాలకూరను అవాయిడ్ చేయాలి. అదనపు సాల్ట్ ఉండే ఆహారాలు తీసుకోకూడదు. సాధ్యమైనంత వరకు తక్కువ సాల్ట్ తీసుకోవాలి. పికిల్స్, ఫ్రైలలో సాల్ట్ అధికంగా ఉంటుంది, వీటిని అవాయిడ్ చేయాలి. ఫాస్ఫరస్ ని కూడా తగ్గించాలి. ఫాస్ఫరస్ అనే మినరల్ సాధారణంగా పాలు, చీజ్, ఎండిన బీన్స్, నట్స్, పీనట్ బటర్లో ఎక్కువగా ఉంటుంది. రక్తంలో ఎక్కువ ఫాస్ఫరస్ ఉంటే అది ఎముకలను బలహీనపరుస్తుంది, అలాగే చర్మం దురదని కలుగచేస్తుంది. ఇన్ఫెక్షన్ ద్వారా మనకి కిడ్నీ ఇంజరీ జరిగిందనుకోండి, ఇన్ఫెక్షన్ సరైన యాంటీబయాటిక్ ఇవ్వాలి. మలేరియా ద్వారా జరిగిందనుకోండి, మలేరియాకి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఒక మందు ద్వారా జరిగిందనుకోండి, ఆ మందు తీసుకునే పద్ధతిని మనం పూర్తిగా ఆపాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఒక ఆపరేషన్ ద్వారా జరిగిందనుకోండి, ఆపరేషన్ చేస్తున్న సమయంలోనూ, ఆపరేషన్ ముందు, ఆపరేషన్ తర్వాత కిడ్నీ ఇంజరీ అవ్వకుండా ప్రధానమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఏమిటంటే నివారణ ఒకటే అత్యంత ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ. కాకపోతే కొన్ని అనివార్య కారణాల చేత కిడ్నీ ఇంజరీ అయ్యే పరిస్థితే వచ్చిన తర్వాత మనము ఎటువంటి చెడ్డ
చెడ్డ కారణం ఉన్నా, శరీరంలో ఏదైనా చెడ్డ మార్పు ఉన్నా అటువంటి మార్పుకు సంబంధించిన ప్రత్యేకమైన చికిత్సా విధానాలు తీసుకోవాలి. ఉదాహరణకి కాల్షియం బాగా తగ్గిపోతే కాల్షియం పెంచాలి, ఫాస్ఫేట్ బాగా పెరిగితే ఫాస్ఫేట్ తగ్గించాలి, పొటాషియం బాగా పెరిగితే పొటాషియం తగ్గించాలి. శరీరం నిండా నీరు బాగా పెరిగిపోతే నీరు లవణాలు తీసివేయడానికి మనము ప్రత్యేకమైన టాబ్లెట్లు వాడాలి. ఇవన్నీ కాకుండా కిడ్నీ చాలా పెద్ద మొత్తంలో పాడై శరీరంలో కొన్ని ప్రత్యేకమైన మార్పులు జరుగుతాయి. ఎటువంటి మార్పులు జరిగితే మనం డయాలసిస్ చేస్తామో మనం తెలుసుకోవడం చాలా వరకు ముఖ్యం. కిడ్నీ యొక్క ఈ చెడు పదార్థాలు రక్తంలో పెరిగిపోవడం ద్వారా మెదడు మీద కానీ గుండె మీద కానీ ప్రభావం చూపించినప్పుడు దాన్ని ఎన్కెఫలోపతి ఆర్ కార్డియోమయోపతి అంటుంటారు. అటువంటి పరిస్థితుల్లో కానీ ఊపిరితిత్తుల నిండా నీరు బాగా చేరిపోయినప్పుడు దాన్ని పల్మనరీ ఎడిమా అంటాము. అటువంటి పరిస్థితుల్లో కానీ ఒంట్లో రక్తంలో పొటాషియం బాగా పెరిగిపోయిన తర్వాత దాన్ని హైపర్కెలీమియా అంటాం. అటువంటి పరిస్థితుల్లో కానీ మనం డయాలసిస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అనగా కేవలం కొన్ని పరిస్థితుల్లో మాత్రమే మనం డయాలసిస్ చేస్తాము. అందరికీ డయాలసిస్ చేయాల్సిన అవసరం ఉండదు అక్యూట్ కిడ్నీ ఇంజరీ వచ్చిన తర్వాత. సో కాబట్టి డయాలసిస్ ప్రత్యేకమైన పరిస్థితిలో చేసినప్పుడు దాంట్లో కూడా మనకి విభిన్నంగా 2 రకాల పద్ధతులు ఉంటాయి. ఒకటి మనందరికీ తెలిసినట్టుగానే మనం కిడ్నీ బాగా పాడైపోయిన తర్వాత ఏ రకంగా డయాలసిస్ చేస్తామో అదే రకమైన మిషన్ ఉపయోగించి మనం డయాలసిస్ చేయవచ్చు. రెండవది, ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ పేషెంట్స్ చాలా సిక్కుగా ఉంటారు. నేను చెప్పాను 50% పైగా మరణాలు ఇంటెన్సివ్ కేర్లలో కిడ్నీ జబ్బు వల్ల మాత్రమే జరుగుతూ ఉంటాయి. కాకపోతే వీరిలో ఒక చిన్న 5-10% మందికి మనం ప్రత్యేకంగా డయాలసిస్ చేసిన అవసరం ఉంటుంది. దానిలో కూడా ప్రత్యేకంగా CRRT అనబడే ఒక డయాలసిస్ని మనం ఎక్కువగా చేస్తూ ఉంటాం. అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అనే సమస్యని ముందుగానే పసిగట్టి సమస్య రాకుండా ఆపగలగడం కొంచెం కష్టమే. కానీ తగిన జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యమైన జీవితాన్ని లీడ్ చేస్తే మాత్రం సమస్య రాకుండా కాపాడుకున్నట్లే. అక్యూట్ కిడ్నీ ఇంజరీ వచ్చిన వాళ్ళు చాలా మంది బాగైపోయాము, 100% బాగైపోయింది, ఇంకా చాలా బాగైపోయాము, కిడ్నీ పరీక్షలు నార్మల్గా ఉన్నాయి, ఇంక మేము మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మాకు ఎటువంటి బాధ లేదు, భయం లేదని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. సంవత్సరాల తర్వాత కానీ తిరిగి మళ్ళీ డాక్టర్ దగ్గరికి రారు. మధ్యలో వాళ్ళకి ఎందుకు ఆ కారణం చేత ఏ కారణం చేత కిడ్నీ పాడైపోయిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అనేక వందల మందికి మనకి మలేరియా వస్తూ ఉంటుంది, కానీ ఈ కొద్ది మంది మాత్రం ఎందుకు కిడ్నీ పాడైంది? చాలామంది పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు, కానీ ఈ కొద్ది మంది మాత్రమే కిడ్నీ ఎందుకు ఇంజురీ అయింది? చాలామందికి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, చాలామందికి న్యూమోనియాలు వస్తూ ఉంటాయి, కానీ ఈ కొద్ది మందికి మాత్రమే ఎందుకు కిడ్నీలు పాడయ్యాయి అని తెలుసుకుంటే శారీరకంగా వారిలో ఉన్నటువంటి ప్రత్యేక గుణము, వారి యొక్క కిడ్నీ లోపల ఫిల్టర్లు చాలా బలంగా లేకపోవడము, వారి యొక్క కిడ్నీ లోపల ఫిల్టర్లు వారికి శరీరానికి అవసరాలకు తగ్గట్టుగా బలంగా ఎక్కువగా లేకపోవడం చాలా వరకు మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా చిన్నపిల్లల్లో, పుట్టిన పిల్లల్లో ఇది ఎక్కువగా మనకు తెలుస్తూ ఉంటుంది. చిన్నపిల్లల్లో తక్కువ బర్త్ వెయిట్తో పుట్టిన వాళ్ళు, శారీరకంగా బలంగా దృఢంగా లేని వాళ్ళు, ప్రిమెచ్యూర్ బేబీస్లో ఎక్కువగా కిడ్నీ లోపల ఉండే ఫిల్టర్స్ చాలా తక్కువగా ఉంటాయి. సాధారణ పరిస్థితుల్లో మనందరికీ కూడా 10-15 లక్షల ఫిల్టర్లు ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ బర్త్ వెయిట్ తక్కువగా ఉన్నవాళ్ళు, చాలా తొందరగా పుట్టిన వాళ్ళు, ప్రిమెచ్యూర్ బేబీస్లో మనకి బర్త్ వెయిట్తో పాటుగా కిడ్నీ లోపల ఫిల్టర్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇటువంటి పిల్లలు చాలా సునాయాసంగా కిడ్నీ ఇంజరీ చేసుకోగలుగుతారు. ముఖ్యంగా వాళ్ళకి ఒక చిన్న పెయిన్ కిల్లర్ వేసినా వాళ్ళకి కిడ్నీ పాడైపోతుంది. కానీ ఈ విషయం తెలుసుకోవడానికి చాలామందికి వాళ్ళ బర్త్ వెయిట్ తెలియాలి. అది తెలుసుకోవడం సాధ్యం కాదు. చాలామంది మర్చిపోతూ ఉంటారు, చాలామంది రికార్డ్ చేయరు. అయితే వీళ్ళందరికీ వల్నరబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇటువంటి వారు 100% బాగైపోయినా కూడా తర్వాత రెగ్యులర్గా డాక్టర్ ఫాలోఅప్లో ఉండడం చాలా వరకు మంచిది. గుర్తుపెట్టుకోండి, 100 మంది యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ వాడినా అందులో 5-6 మాత్రమే కిడ్నీ పాడవుతుంది. ఈ 5-6లో 100 మంది బాగైనా కూడా తిరిగి వాళ్ళకి ఎప్పుడైనా ఏదో ఒక సందర్భంలో కిడ్నీ పాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి ఏ కారణం చేతనైనా కిడ్నీ ఇంజురీ అయి, అక్యూట్ కిడ్నీ ఇంజురీ అయి హాస్పిటల్లో డాక్టర్ పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం వచ్చినా, లేదా అవుట్ పేషెంట్లో ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం వచ్చినా తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణకి ప్రతి 3 నెలలకి ఒకసారి, 6 నెలలకి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కిడ్నీ సంబంధించిన పరీక్షలు చేసుకుంటూ ఉండడం అన్నది చాలా వరకు ఉత్తమం. ఉదాహరణకి ఓటీసీ, ఓవర్ ద కోర్స్ టాబ్లెట్స్ ని వైద్య సూచనలు లేకుండా వివిధ ఆరోగ్య సమస్యలకు వాడకుండా ఉండాలి. హెల్దీ లైఫ్ స్టైల్ ని అలవర్చుకోవాలి. ఒకవేళ అప్పటికే కిడ్నీలు అనారోగ్యం బారిన పడి ఉంటే రెగ్యులర్ గా వైద్య సలహాలు తీసుకుంటూ ఉంటే మంచిది. చూశారుగా, రక్తాన్ని శుద్ధి చేసే కిడ్నీలు కనుక మొరాయిస్తే ఎంత ప్రమాదమో. అందుకే చక్కటి అవగాహనతో పాటుగా ముందు జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. ఈరోజు అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ గురించి మేము అందించిన వివరాలు మీకెంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. మరొక హెల్దీ టాపిక్తో మీ ఆరోగ్యమస్తులో మళ్ళీ కలుద్దాం. స్టే హెల్దీ, బీ హ్యాపీ. ఈనాటి ఆరోగ్యమస్తు కార్యక్రమాన్ని మీరు ఆన్లైన్లో చూడాలనుకుంటే www.youtube.com/etvlifeindia, అలాగే www.facebook.com/etvlifeindia, అలాగే www.twitter.com/etvlifeindia.